వీడియోని చివరి వరకు చూస్తారో చూడరో అని ముందే చెప్తున్నా. నేను చెప్పింది విన్న తర్వాత మీరు వీడియోని పూర్తిగా చూడకుండా స్కిప్ చేసినా పర్లేదు. మీ ఇంట్లో మట్టి పాత్రలు ఉంటే ఆ పాత్రలో మీరు వంట చేస్తున్నట్లయితే గనుక చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు జరిగినట్లు మీకు ఎవరికి జరగకూడదని ఈ ముచ్చట నేను ముందే చెప్తున్నా. మధ్య అందరూ మట్టి పాత్రలో వండడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. అందులో నేను కూడా ఒక్కదాన్ని. మట్టి పాత్రలో ఏది వండుకున్నా మంచిగా ఉంటది, అన్నిటికీ పనిచేస్తుంది కదా అని 400 పెట్టి మరీ తెచ్చుకున్నా. 400 పెట్టి తెచ్చుకున్నా కానీ 4 సార్లు కూడా ఇందులో వంట చేయలేదు. రెండోసారి వంట చేసేసరికి ఇలా పేలిపోయింది. చేసిన మిస్టేక్ ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. మంచిగా సీజనింగ్ చేసుకున్న తర్వాతనే మట్టి పాత్రని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన అయినా సరే ఒకసారి వండుతుంటే బానే ఉంది, ఒకసారి వండుతుంటే ఘోరంగా అంటే ఘోరంగా స్టవ్ పైనే పేలిపోయింది. అది పేలిన టైంకి నా చిన్న బిడ్డ కూడా కిచెన్ లోనే ఉంది. నాకు ఎంత భయమైందంటే దగ్గర మట్టి పాత్రలు ఉంటే అందులో వండుతున్నట్లయితే గనుక ప్లీజ్ చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వండుతుంటేనైతే పిల్లల్ని మీ దగ్గరలో అస్సలు ఉంచుకోవద్దు. పేలినప్పుడు నా చిన్న బిడ్డ అక్కడే ఉంది కదా, చిన్న చిన్న పెంకులన్నీ వచ్చి దాని తలపైనే పడ్డాయి. చూసి ఒంట్లో పుట్టిన వణుకు తగ్గక ముందే నా బిడ్డకి ఏమైనా అయితే ఎట్లుండు మళ్ళీ మట్టి పాత్రలు అడుగుతావా అని అక్షింతలు వేయడం స్టార్ట్ చేసింది.